కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణం వందే జగద్గురుం. భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కృష్ణుడి పాదాలనే నమ్ముకొని కృష్ణుడి లీలలను వింటూ కాలం గడిపారు ఆ మహనీయులు. కృష్ణ లీలలని, కృష్ణుడి ప్రేమని, కృష్ణ తత్వాన్ని దేశాలనే కాదు ఖండాంతరాలను దాటించి ప్రపంచానికి కృష్ణతత్వాన్ని పరిచయం చేశారు ఆ మహనీయులు. ఆయనే ఇస్కాన్ హరే కృష్ణ సంస్థాపనాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. అఖిల భారత అఖాడ పరిషత్ వారు కుంభమేళాలో విశ్వగురు అనే బిరుదుతో ఆయనని సత్కరించడం జరిగింది. ఆ విశేషాలు మనతో పంచుకోవడానికి శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ మనతో ఉన్నారు. వారి మాటల్లో ఆయన విశేషాలు తెలుసుకుందాం. గురుజీ నమస్కారం. హరే కృష్ణ. గురుజీ, అభయ్ చరణ్గా పుట్టిన ప్రభుపాదుల వారి గురువు ఎవరు అసలు? యాక్చువల్గా ఆచార్యులు వారు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. అంటే డిసైపుల్స్ భక్తులు ఆయన్ని ప్రీతిగా శ్రీల ప్రభుపాద అని పిలుస్తామట. యాక్చువల్గా ఆచార్యుల వారి యొక్క ఆగమనాన్ని పురాణాల్లో కూడా చెప్పబడింది. బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక మంత్రోపాసకుడు వస్తాడని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తాడనమాట. ఆ మంత్రోపాసకుడు మొత్తం విశ్వం అంతా కూడా ఈ హరినామాన్ని, శ్రీహరి కీర్తనను ప్రచారం చేస్తాడని స్వయంగా స్వామివారు చెప్తారు. సో ఆచార్యులు ఆ రకంగా ఆ కృష్ణుడి యొక్క ప్రెడిక్షన్ను మరియు చైతన్య మహాప్రభులు వారి యొక్క ప్రెడిక్షన్ను ఫుల్ఫిల్ చేస్తూ, దాన్ని పూర్తి చేస్తూ, సంపూర్ణం చేస్తూ ఆచార్యులు వారు కలకత్తాలో అవతరించారు. వారు తల్లిదండ్రులు సంపూర్ణ భక్తులు. సో చిన్నప్పటి నుండి ప్రభుపాదుల వారికి చక్కటి ఆ ఎన్వైరన్మెంట్ ఉండేదన్నమాట. సో ఆయన ఆ రకంగా చిన్నప్పటి నుండే రాధాకృష్ణ విగ్రహాలను పూజించడం, 8 ఏళ్ల వయస్సులో 9 రోజుల పాటు చిన్న రథయాత్ర చేయడం, జగన్నాథ రథయాత్ర చేయడము, ఇట్లాంటి అన్యోన్యమైన భక్తిని ప్రదర్శించారన్నమాట. యాక్చువల్గా ఆయన పుట్టిన వెంటనే ఒక ఆస్ట్రాలజర్ ఏం చెప్పాడు అంటే, ఈయన ఒక రోజున ఈ సప్త సముద్రాలు దాటి 108 దేవస్థానాలు స్థాపిస్తాడు అనేసి ఆయన అప్పుడే ఏమంటారు ప్రెడిక్షన్ చేశాడనమాట. సో ప్రభుపాదుల వారు ఆ రకంగా చాలా విశేషంగా చిన్నప్పటి నుండే కృష్ణ భక్తితో ఎప్పుడూ కూడా కృష్ణుని మర్చిపోకుండా ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించారు. సో యవ్వన దశలో ఆయన స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని ఉండేది కలకత్తాలో, అందులో చదువుకున్నారు. కానీ మహాత్మా గాంధీ గారు పిలిపించారుగా నాన్ కోఆపరేషన్ అని చెప్తే డిగ్రీ పూర్తయినా సరే ఆయన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోలేదు అనమాట. ఆ రకంగా ఆయన ఉండేవారు. ఆ యవ్వన దశలో ఉన్నప్పుడు ఒకసారి కలకత్తాకి ఉల్టడంగా అనే ఏరియా ఉంటుంది. అక్కడ ప్రభుపాదుల వారి యొక్క గురువుల మాట, ఆయన పేరు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఏం చేస్తున్నారు. సో ప్రభుపాదుల వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు అంటే, ఒకసారి రా మనం పోదాము అని పిలుస్తారు అనమాట. ప్రభుపాదుల వారు అంటారు, నేను ఎంతోమందిని ఈ రకంగా స్వామీజీలు, సాధువులను వీళ్ళని చూశాను, అందరూ బాగానే ఉన్నా సరే నాకెందుకు అంత వీటి మీద అంత లేదు అన్నట్టుగా అని చెప్పారన్నమాట. సో అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, కాదు ఈ సాధువు చాలా డిఫరెంట్, నువ్వు ఒకసారి రా, నువ్వు అంటేనే కానీ మేము అందరం వెళ్ళలేం ముందుకి, సో నువ్వు రా అని చెప్పేసి ప్రభుపాదుల వారిని తీసుకెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ చక్కటి ఆచార్యులను దర్శించుకుని వెంటనే వాళ్ళు అంటే నమస్కారం చేస్తూ లెగుస్తున్నారు. ఈ లోపల భక్తి సిద్ధాంతుల వారు ప్రభుపాదుల వారికి చెప్తారన్నమాట, మీరందరూ ఇంగ్లీష్ తెలిసిన విద్యార్థులు, మీరు ఈ భగవద్గీత సందేశాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తం చేయాలి అని ఆదేశిస్తారు ఫస్ట్ మీటింగ్లో. సో ప్రభుపాదుల వారు ఆశ్చర్యపోయి ఈ చైతన్య మహాప్రభుల వారి యొక్క ఈ సందేశము, ప్రభుపాదుల భగవద్గీత సందేశం అనేది ఇక్కడ నుండి ప్రారంభమైంది, మన ఇండియా, మన బెంగాల్ నుండి. కానీ మన ఇండియాకి స్వతంత్రమే లేదు. ఆ కాలం 1920s మాట.
స్వతంత్రం లేని రాజ్యం నుండి వచ్చి చెప్పితే ఎవరు వింటారు అనేసి ఆయన చెప్పగానే అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారన్నమాట, ఈ భగవద్గీత సందేశం అనేది భారతావనికి చెందింది కాదు, ఇది మొత్తం విశ్వానికి చెందింది, మానవుల రాజకీయాలకు అతీతమైనది, ఈ సందేశం కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది, నువ్వు వెంటనే ఇది పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేయని ఆదేశిస్తారన్నమాట. ఆ రకంగా ప్రభుపాదుల వారి యొక్క జీవిత లక్ష్యం సెట్ అయిందన్నమాట అక్కడ. వారిని మీరు ఎలా కలిశారు, ఆ వివరాలు మాకు వివరిస్తారా? ఆయన 1977లో పరమపదించారు. కానీ మన ప్రపంచానికి ఒక సదవకాశాన్ని కల్పించారన్నమాట. అదేంటంటే ఇప్పటికీ కూడా ఆయనకి శిష్యరికం అనేది ఎవరైనా చేయొచ్చు. సో మా హరే కృష్ణ మూమెంట్లో ఆయన ఏర్పాటు చేసిన ఆ సిస్టమ్ ప్రకారము ఈ జనరేషన్ వాళ్ళు కూడా ప్రభుపాదుల వారి యొక్క డిసైపుల్ కావచ్చు. కాకపోతే ఆయన ఆదేశాలు మనం పాటించాలి, ముఖ్యంగా ఈ హరే కృష్ణ మంత్ర జపం మాట. ఆ రకంగా చేస్తున్నాను కనుక నాకు కూడా వారి యొక్క పాదాల దగ్గర ఆ శిష్యరికం అనేది లభించిందన్నమాట. ధన్యులు మీరు. అయితే గురూజీ, అసలు ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళడం ఎప్పుడు జరిగింది, అలాగే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటి అసలు? ప్రభుపాదుల వారికి గురువుగారు ఆదేశం ఇచ్చారు, ఏమని, ఇంగ్లీష్లో మన యొక్క ఈ భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, భగవద్గీతను ప్రచారం చేయమని. సో దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇండియాలో ఉండగా. ఝాన్సీ అన్న ఒక ప్రదేశంలో కూడా ఒక ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేశారు, లీగ్ ఆఫ్ డివోటీస్ అన్న పేరుతో. కానీ 2 ఏళ్ల పాటు అయిన తర్వాత దాన్ని బలవంతంగా క్లోజ్ చేయాల్సి వచ్చిందన్నమాట. సో ప్రభుపాదుల వారికి ఏమర్థమైందంటే, ఇండియాలో నేను ప్రచారానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లేనట్టుంది, మా గురువుగారు చెప్పినట్టుగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలని చెప్పి అప్పుడు ఆయన కృషి చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత చేతిలో ఒక చిల్లి గవ్వలేదు. సో ఏ రకంగా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే సుమతి మొరార్జీ అనేసి ఒక ముంబైలో షిప్పింగ్ కంపెనీ ఓనర్ అన్నమాట, పెద్ద ఆవిడ. ఆవిడని ఒకసారి కలిసి, మా గురువుగారు ఈ రకంగా పాశ్చాత్య దేశాలలో ఇది చెప్పమన్నారండి, నాకు మీరు ఉచితంగా టికెట్ ఇస్తే నేను అమెరికాకు వెళ్తానంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. అప్పుడు ప్రభుపాదుల వారి వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళ వయసులో మీరు అమెరికాకు వెళ్తున్నారా? అక్కడ చాలా చల్లగా ఉంటుంది స్వామీజీ, చాలా చలిగా ఉంటుంది, మీరు తట్టుకోలేరు, చనిపోతారు అన్నట్టుగా కూడా తన భయాన్ని వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుపాదుల వారు అన్నారు, కాదండి, మా గురువుగారు ఆశీస్సులు, ఆయన వాక్యాలు ఉన్నాయి, నేను వెళ్ళాల్సిందని చెప్తే, ఆవిడికి ఉన్న ఓడ ఏమిటంటే జలదూత అన్న ఓడ మాట. అది సరుకులు మోసేది, ప్రయాణికులది కాదు అది. ఆ సరుకులు మోసే ఓడలో ప్రభుపాదుల వారు కొన్ని ట్రంకు పెట్టెలు 40 రూపాయలు చేతిలో పెట్టుకుని ఆ ఓడనెక్కి ఎక్కుతున్నప్పుడు ఒకే ఒకడు అంటే వీడ్కోలు చెప్పారు అన్నమాట, ఒకే ఒకడు. ఆ రకంగా ఆయన భారతావని వదిలారు. వదిలి తర్వాత ఫస్ట్ మన కొచ్చిన్కే చేరుకుని తర్వాత శ్రీలంక వరకు వెళ్ళారు. అక్కడి నుండి కొద్దిగా సీ సిక్నెస్ అదంతా బాగా ఎక్కువైందన్నమాట. అనారోగ్యం పాలయ్యారు, ఆకలి లేక కాస్త వామిటింగ్స్ అట్లా వచ్చి ఒక రోజున ఆ వయసులో ఒక హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట. సో దాన్ని వెంటనే ఆ కెప్టెన్ పాండ్యానస్ ఉంటాడు, ఆ ఓడ నడిపేవాడు, వాళ్ళు ఆ బృందం అదంతా వచ్చి కొద్దిగా ఆ సేవలు అందించగానే కాస్త తేరుకున్నారు. ఆ నైటే రెండో హార్ట్ అటాక్ వచ్చి ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ఒక కళ చూస్తారు. అందులో ఆ శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చి, ఇంకా నీకేం కాదు, నాతో పాటు రా అని చెప్పి ఆ ఓడను స్వయంగా భగవంతుడు ఆయన అవతారాలే నడుపుతున్నట్టుగా కల్లో చూస్తారన్నమాట. ఆ ధైర్యంతో ప్రభుపాదుల వారు ముందుకు వెళ్తారు. అట్లాంటిక్ ఓషన్ అనేది చాలా భయానకంగా ఉంటుంది. అది ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉందంట. సో ప్రభుపాదుల వారి పడవ, ఆ ఓడ చాలా ప్రశాంతంగా న్యూయార్క్ సిటీలో చేరుకుంటే, ప్రభుపాదుల వారు ట్రంక్ బాక్సుల్లో దిగినప్పుడు ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలని తెలియని పరిస్థితి మాట. 40 రూపాయలు అసలు ఉపయోగపడవు. తను ఆ ట్రంకుల్లో ఏమున్నాయంటే భాగవతం పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఆ ఒక్క సెట్టుని ఆ కెప్టెన్ పాండ్యకే ఫస్ట్ అమ్ముతారు అన్నమాట ప్రభుపాదులు. ఆయన చేతిలో పెట్టి, కెప్టెన్ గారు మరి అంటే ఆయన అంటారన్నమాట, స్వామీజీ మళ్ళీ నాతో పాటు వచ్చేసేయండి, మీరుంటే బాగుంది, పడవలో ఏమీ
ఒడిదుడుకులు లేవు అవ్వలే. లేదు నాయన, నా గురువుగారు ఆజ్ఞ అని చెప్పితే మరి నేనేం చేయగలను మీకంటే అప్పుడు ఒక సెట్ తీసుకొని ఆయన అని చెప్తారు. తీసుకొని ఒక $20 చేతిలో పెడతాడనమాట. అది ప్రభుపాదుల వారి యొక్క బిగినింగ్ అన్నమాట. అమెరికాలో ఆయన దిగగానే అక్కడ పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్, ఆ బిల్ బోర్డ్స్లో ఆల్మోస్ట్ నగ్నంగా ఉండేవాళ్ళు సీసాలు చూపిస్తున్నారు, లేకపోతే కండోమ్స్ చూపిస్తున్నారు. అట్లాంటివి చూసి ప్రభుపాదుల వారు వెంటనే కృష్ణుడు ప్రార్థిస్తూ, స్వామి నీకేదో ఏదో పర్పస్ ఉండే ఉంటుంది, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. ఇంకా నేను నీ చేతిలో ఒక కట్టపుతులి, తోలుబొమ్మ లాంటి వాడిని, నువ్వు ఏ రకంగా ఆడిస్తా ఆ రకంగా ఆడతానని చెప్పి సంపూర్ణంగా అలాగా ఆయన శరణాగతి చేసి తన యొక్క ప్రయత్నాన్ని ప్రారంభిస్తారన్నమాట. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు ప్రారంభించి జస్ట్ 11 ఏళ్లలో 108 దేవస్థానాలు అన్ని ఖండాల్లో స్థాపిస్తారు. గురుజీ, ఇంటర్నేషనల్ సంస్థల వ్యవస్థాపకులు బీటిల్ హ్యారిసన్, అలాగే ఆల్బర్ట్ ఫోర్డ్ ఇలాంటి దిగ్గజాలే కాకుండా ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులకు అసలు కృష్ణతత్వం ఎలా అలవరిందంటారు, ఎలా దగ్గరైందంటారు? ప్రభుపాదుల వారు అక్కడికి అమెరికాకి వెళ్ళినప్పుడు, అంటే చెప్పాను కదా, చాలా తక్కువ డబ్బులతో వెళ్ళారన్నమాట. సో మన భాషలో చెప్పాలంటే అక్కడ ఉండే ఒక బస్తీలో ఆయన ఉండేవారు అన్నమాట. అదే రూమ్లో ఎవరో ఒక యంగ్ మ్యాన్ కూడా ఉండేవాడు. ఆయన ఆల్రెడీ కాస్త డ్రగ్స్ అని తీసుకుని వేరే రకంగా ఉండేవాడు అనమాట. అట్లాంటి వాడితో ఈయన షేర్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే చేతిలో పైసలు లేవు కనుక. సో ఆ రకంగా ఒకసారి ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే, దగ్గరలో ఉండే ఒక గార్డెన్ ఉందన్నమాట, ఒక పార్క్ అన్నమాట. మనకి ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉన్నట్టుగానే టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ అని ఉందన్నమాట. ఆ పార్కులోకి వెళ్ళి ఒక దుమ్దుబి మోగిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయన తీవ్రంగా కీర్తన చేయడం ప్రారంభించారు. గురూజీ ఆచార్యులు వారు, ప్రభుపాదుల వారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నదాన్ని ఆయన కీర్తన రూపంలో ఒక చక్కటి మ్యూజిక్తో, అంటే మ్యూజిక్ అంటే ఆయన చేతిలో ఉంది అది ఒకటే, దాన్ని ఇట్లా కొడుతూ చేస్తున్నారన్నమాట. అట్లా చేస్తూ 3 గంటల పాటు ఆ రకంగా సంకీర్తన చేస్తూ ఉంటారు. ఆ పార్కుకి చాలామంది యువకులు కలిసి వచ్చే పార్క్ అన్నమాట అది. ఏంటి ఎవరు ఈ పెద్ద ఆయన అనేసి వాళ్ళందరూ గుమిగూడి చూస్తున్నారన్నమాట ఆయన్ని. ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండానే ఆ శ్రీహరి నామము వాళ్ళ చెవుల్లో ప్రవేశించిందని, వాళ్ళ హృదయాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయని వాళ్ళకే అర్థం కాల. క్రమక్రమంగా వారు ఆ ప్రభుపాదుల వారికి శిష్యరకం చేయడం మొదలుపెట్టారన్నమాట. ఆ రకంగా హెల్ప్ చేయడం మొదలుపెట్టగానే కొంతమంది భక్తులు రాగానే వెంటనే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, వాళ్ళల్లో పెళ్ళిళ్ళు చేయడం అనేది ప్రారంభించారు. అంటే వాళ్ళకి ఆ సిస్టమ్ కొద్దిగా, అంటే ఈ గ్రూప్లో అంత లేదన్నమాట. సో కాదు, మీరు ఎట్లా ఉండకూడదు అని చెప్పి పెళ్ళిళ్ళు చేయించి ఒక 3 కపుల్స్ లండన్కి పంపించారు. మీరు అక్కడ ప్రచారం చేయండి అనేసి. వాళ్ళ చేతుల్లో కూడా పైసలు లేవు. ప్రభుపాదుల వారు ఏ రకంగా మొదలుపెట్టారో అదే వాళ్ళు కూడా మొదలుపెట్టారు. సో లండన్కి వెళ్ళి వాళ్ళు ఇలా ప్రభుపాదుల వారి కీర్తన అదంతా ప్లే చేస్తూ ఉంటే, ఎందుకు ఆ ఆడియో అనేది బీటిల్స్ గ్రూపు మెయిన్ పర్సన్ హ్యారిసన్కి చేరుకుంది. చూడండి, ఇది భగవద్ అనుగ్రహం అన్నమాట, ఆయన లీల. సో హ్యారిసన్ అదంతా విని ఇది చాలా బాగుందని చెప్పి ఈ పాడుతున్న ఈ యువకులు 3 కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి, ఏంటి ఇది హరే కృష్ణ అంటే ఏమిటి మీ గురువుగారు అంటే, అప్పుడు వీళ్ళు వివరాలన్నీ చెప్తారన్నమాట. ఓ పని చేద్దాము, నా సంస్థ తరపున ఒక ఆల్బమ్ తయారు చేద్దాము అని చెప్పి యాపిల్స్ కంపెనీ వాళ్ళు, అంటే బీటిల్స్ అంటే వాళ్ళది యాపిల్ అన్నమాట, ఆ కంపెనీ వాళ్ళు ఒక ఫస్ట్ ఆల్బమ్ తయారు చేశారు ఈ హరే కృష్ణ మీద. అది రిలీజ్ చేయగానే మొత్తం ప్రపంచంలో ఈ మ్యూజికల్ చార్ట్స్ ఉంటాయి కదా, అంటే అమ్ముతూ ఉంటే ఆ సేల్స్లో ఇది నంబర్ 1గా 9 వారాల పాటు ఉంది అన్నమాట కంటిన్యూస్గా. అంటే ఎన్నో ఆల్బమ్స్ వస్తుంటాయి మార్కెట్లోకి. ఆ రకంగా హరే కృష్ణ ఎక్స్ప్లోజన్ అనేది ఈ లండన్ ఈ బీటిల్స్ వాళ్ళ హ్యారిసన్ నుండి మొదలైందన్నమాట. అక్కడ మొదలైంది. సో ఆ రకంగా చాలామంది ప్రాచుర్యం జరిగి ఆ ఫోర్డ్ కంపెనీ ఓనర్, ఫోర్డ్ అంటే మనకు తెలుసు కార్లు అవన్నీ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు, వాళ్ళ కొడుకు మాట, ఆయనకి దీని మీద బాగా ఇంట్రెస్ట్ అనిపించి ప్రభుపాదుల వారి యొక్క శిక్షరికాన్ని తీసుకున్నారు. ఆయన పేరు ఇప్పుడు అంబరీష్ దాస్ అన్నమాట.
అంబరీష్ దాస్ అని. ఆయన ఇప్పుడు చాలా పెద్ద దేవస్థానం కడుతున్నారు కూడా మాయాపూర్లో. ఇంకా ఇప్పటికీ ఉన్నారు, చాలా ఎల్డర్లీ ఇప్పటికే ఉన్నారు. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టిన ఈ హరే కృష్ణ అనేది ప్రతి పట్టణము ప్రతి నగరానికి చేరుకుని ఈవెన్ బిగ్ పర్సనాలిటీస్ కూడా దీని యొక్క బెనిఫిట్ పొందారన్నమాట. గురుజీ, ప్రభుపాదుల వారి 4 సూత్రాలు అంటే ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా సంకల్పం ఉండాలి అని అంటారు. సంకల్పం హరినామం యొక్క విశిష్టత ఏమిటి? ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం చూస్తే అది మనం అర్థం చేసుకోలేమన్నమాట. తన గురువుగారు చెప్పిన వాక్యాలను అమలు చేయాలి అని చాలా ఆయన గాఢంగా నమ్మేవారు. ఆ సంకల్పాన్ని తీసుకున్నారన్నమాట. మొత్తం జీవితం అంతా కూడా ఆ గురువుగారి యొక్క వాక్యాలను ఏ రకంగా అమలుపరచాలనే ఆలోచించేవారు. సో అందుకుని ఎవరైనా సరే ఇలాగా గురు వాక్యాలను, ముఖ్యంగా కృష్ణుడి యొక్క సందేశాన్ని, ఆయన వాక్యాలను అమలు చేయాలి అన్న సంకల్పం తీసుకుంటే చాలు, ఏమంటారు, అన్నీ కలిసి వస్తాయన్నమాట. కృష్ణుడే దగ్గరుండి చేయిస్తాడు. మనం ప్రభుపాదుల వారి జీవనంలో చూస్తున్నాము. ఆయన స్వయంగా ప్రభుపాదుల వారికి అభయాన్ని ఇచ్చి అభయ చరణ్ అన్న నామానికి సార్థకతను తీసుకొచ్చారు. ప్రభుపాదుల వారి పేరు అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు అన్నమాట. మరి మనం సామాన్యులం, మనకి ఆ కృష్ణుడి యొక్క ఆ సారథ్యము, అర్జునుడికి లభించిన విధంగా రథసారథ్యము, ప్రభుపాదుల వారికి లభించిన విధంగా ఆ సారథ్యము మనకెట్లా లభిస్తుంది? దానికి ఆచార్యుల వారు ఇచ్చిన ఆ సీక్రెట్ ఏమిటంటే ఆ శ్రీహరి నామం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎవరైతే భక్తిగా సిన్సియర్గా దీన్ని జపించి వింటారో వారికి ఖచ్చితంగా ఆ కృష్ణుడి యొక్క సారథ్యం లభిస్తుందన్నమాట. గురుజీ, కృష్ణ జపాన్ని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలంటారు? ఒకటేంటంటే ఆచార్యులు వారు ఇచ్చిన ఈ మంత్రం కనుక ఆయన పేరు చెప్పుకుని ఆయనకి నమస్కారం, ఆయన ప్రణామం చేసుకుని మనం కనుక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజుకి 108 సార్లు, నేను ఇప్పుడు చెప్పింది ఒక మంత్రం మాట, దాన్ని 108 సార్లు కనుక ఎవరైతే ఇలాగ సిన్సియర్గా పైకి ఉచ్చరించే మంత్రం మాట, ఇది పైకి ఉచ్చరించి దీన్ని వినాలి. దీన్ని కానీ వింటే అది మన హృదయంలోకి ప్రవేశిస్తే వచ్చే ఆ మార్పులు ఉన్నాయి చూశారు, అవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకొస్తాయన్నమాట. ఒకసారి ఆ నామాన్ని మీ ద్వారా నేనేం అదే ఈ మంత్రము 16 అక్షరాలతో 16 పదాల మంత్రం మాట ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్పష్టంగా నోరార ప్రేమగా మీరు కృష్ణుని పిలవండి, ఖచ్చితంగా కృష్ణుడు మీతో పాటు ఉంటాడు. గురుజీ, ఇక గురుగారి ఆధ్వర్యంలో 108 కృష్ణ ఆలయాల వివరాలు మాకు ఒక్కసారి వివరిస్తారు. సో ప్రభుపాదుల వారు ఒంటరిగా ఆ రకంగా వెళ్ళారు అమెరికాకి. మరి నెక్స్ట్ 10-11 ఏళ్లలో 10,000 మందికి శిష్యరికాన్ని ఇచ్చారు. ఆయనకి 10,000 డిసైపుల్స్ ఉండేవారు అన్నమాట. ఆ డిసైపుల్స్ అందరూ కూడా ఎవరు? వారందరూ కూడా అక్కడ లోకల్ అమెరికన్స్, లేకపోతే అంటే అన్ని మతాల నుండి, అన్ని కులాల నుండి, అన్ని ప్రాంతాల నుండి కూడా ఆయన ఎవరిని కూడా కాదనలేదు. ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో 32వ ఆచార్యులు ప్రభుపాదుల వారు ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని ఆయన శ్రద్ధ తీసుకొచ్చి వారికి మన యొక్క ఈ ఉన్నత విలువలను, సంస్కృతిని ప్రసాదించారన్నమాట. సో 10,000 మందిని వాళ్ళని గైడ్ చేయాలి. అంటే వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్, లేకపోతే ముస్లిమ్స్, లేకపోతే బౌద్ధులు అట్లాంటి వాళ్ళు మాట. సో వారికి మన సంస్కృతి అంటే అసలు పరిచయమే లేదు. సో ఈ తిలకం ఎట్లా పెట్టాలి, లేకపోతే ఇట్లాంటి డ్రెస్ ఎట్లా వేసుకోవాలి, వాటి నుండి భగవంతుణ్ణే కొలిచే విధంగా తీసుకురావాలి అంటే, ఆయనకి నైవేద్యాలు తయారు చేయాలి అంటే, ఆ మంత్రోచ్చారణలు నేర్చుకోవాలి అంటే ఎంత ట్రైనింగ్, అదంతా ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేశారన్నమాట. అమెరికాలో రిజిస్టర్ చేశారు ఇస్కాన్ని 1966లో. ఆ తర్వాత కొంతమంది ఇనిషియల్గా ఉండే శిష్యులకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి ట్రైనింగ్ అదంతా పూర్తి చేయించారన్నమాట. అంతేకాదు 1 గంటకి రాత్రి ఆయన నిద్ర లేచిపోయేవారు.
జస్ట్ 3 గంటలు 4 గంటలు అంట పడుకునేవారంతే. అలా నిద్ర లేచిపోయి అప్పటి నుండి మార్నింగ్ 4:30 వరకు కూడా ఆయన ఈ వివిధ పుస్తకాలను డిక్టేట్ చేసేవారు అన్నమాట. అప్పటికి టెక్నాలజీ ఉంది కనుక కొద్దిగా మనకున్నది లేదు. ఆ కాలంలో సోషల్ మీడియా అంటూ అసలే లేదు. ఆయన డిక్టేటింగ్ మెషిన్ అని ఉంటుందన్నమాట. దాన్ని తీసుకుని అలా చెప్పేవారు అన్నమాట. కృష్ణుడు ఈ రకంగా ఉంటున్నాడు, దేహనో అస్మినదా దేహే కౌమారమేమనం జర అని ఆయన వ్యాఖ్యానాలు చెప్పేవారు. ఎందుకంటే అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, మనకు అర్థం కావు. సో ఆయన చాలా దయాద్ర హృదయంతో మనందరికీ కూడా అర్థమయ్యే ఆ ఇంగ్లీష్లో ఆయన తన యొక్క అనుభవాలను, తన రియలైజేషన్స్ని, అక్కడుండే వాక్యాలను, పరంపరానుగతంగా వస్తున్న ఆ మీనింగ్ని ఆయన యథాతథంగా ఉంచి మనకి భగవద్గీత యథారూపము అన్న పుస్తకాన్ని ఇచ్చారు. అంతేకాదు శ్రీమద్ భాగవతాన్ని కూడా ఆయన సంపూర్ణంగా రచించారన్నమాట. భగవద్గీత మనం చాలామంది రచించినట్టుగా చూస్తాము, కానీ భాగవతాన్ని చేయాలి అంటే అది ఒక ఆచార్యులకు మాత్రమే అది సాధ్యమవుతుందన్నమాట. సో 80 పుస్తకాల దాకా ఆయన రచించారు ఈ రకంగా. ఆ 80 పుస్తకాలను 70కి పైగా లాంగ్వేజెస్లో అనువదించబడ్డాయి. తర్వాత ఆయన గురుకులాలను స్థాపించారు, దేవస్థానాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా, ఆ ఫుడ్ అనేది కూడా ఆయన ఏర్పాటు చేశారన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ 10 ఇయర్స్లో ఎటువంటి టెక్నాలజీ, అప్పటికి ఇంకా కంప్యూటర్స్ కూడా ఇంకా రాలేదు పూర్తిగా, నెమ్మదిగా బయటకు వస్తున్నాయన్నమాట. 60స్లో నేను చెప్తుంది, 60s 65 70s దగ్గర అన్నమాట. సో అట్లాంటి వాతావరణంలో ప్రభుపాదుల వారు సో శిష్యుల్ని ఆయన డైరెక్ట్ చేయడానికి కొన్ని వేల లెటర్స్ పర్సనల్గా రాశారు. పర్సనల్గా రాసి భక్తుడికి పంపించేవాడు అనమాట. నాయన నువ్వు ఈ రకంగా చేయి, నీకు ఈ సమస్యలకు అనేసి మాట. అలాగా ఎంతో ఆ కృష్ణశక్తిని ప్రదర్శించారు ఆయన. ఆ శక్తితో భగవంతుడు నామాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేశారు. గురుజీ, ఈ మధ్య జరిగిన కుంభమేళాలో మరి ప్రభుపాదుల వారికి అఖిల భారత అఖాడ పరిషత్ వారు విశ్వగురు బిరుదుని ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు? అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తుల మనోభావాలు ఏమిటి? ప్రభుపాదుల వారికి బిరుదులు అనేవి కొత్త కాదు. ఆయన చేసిన ఆ సేవలు అది అతుల్యం అన్నమాట. అంటే ఇంకా ఎవరు కూడా మ్యాచింగ్ లేదన్నమాట. మొట్టమొదటి ఆచార్యులు ఈ రకంగా భారతావని వదిలి ఆ 7 సముద్రాలు దాటి ఈ రాధాకృష్ణులను, లక్ష్మీ నరసింహస్వామిని మొత్తం ప్రపంచవ్యాప్తం చేశారన్నమాట ఆయన. సో ఎన్నో పుస్తకాలు రచించి అంతమందికి శిష్యరికాన్ని ప్రసాదించి ఆ రకంగా ఒక పెద్ద భవంతిని కట్టారు. ఏమిటా భవంతి? మొత్తం ప్రపంచం అంతా హ్యాపీగా నివసించే భవంతిని కట్టారంట. ఈ హరే కృష్ణ మూమెంట్లో మాకు ఇట్లాంటి వైషమ్యాలంటూ లేవు. అంటే ఈ శరీరం కలర్ బట్టి కానీ, పొడుగు చిన్న, లేకపోతే కులాలు మతాలు ఈ భేదాలంటూ ఏమీ లేవు. వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఈ కృష్ణతత్వాన్ని నేర్పి వాడు జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఎట్లా బతకాలి అని ఆ వెంపర్లాడే తత్వాన్ని కలిగించారు ప్రభుపాదుల వారు. మరి ఆయన కృష్ణుకి చాలామంది గమనించారు. కానీ విశేషంగా ఏంటంటే ఈ రీసెంట్గా జరిగిన కుంభమేళ, ఆ కుంభమేళానే చాలా స్పెషల్ అని చెప్తారు. 144 years అని చెప్తుంటారు. మరి ఆ కుంభమేళాలో ఫిబ్రవరి 10వ తారీఖున ఆ రోజు కూడా చాలా విశేషము. ఏంటి, మేము వస్తున్న పరంపరని చైతన్య మహాప్రభు పరంపర అంటారు అన్నమాట. వెస్ట్ బెంగాల్లో వెలిచారు. చైతన్య నిత్యానంద అంటారు, చైతన్య గౌర నితాయ్ అంటారు అన్నమాట. అంటే ఇవి బెంగాలీ నేమ్స్, మనకు కొద్దిగా పరిచయం లేకపోవచ్చు. చైతన్య మహాప్రభులు వారి సంప్రదాయంలో వస్తూ ఉంటే ఆయన యొక్క అనుచరుడు ఆ నిత్యానంద ప్రభులు వారు, ఆయన ఆవిర్భవించిన దినోత్సవం అన్నమాట అది ఫిబ్రవరి 10. అంటే మాకు హరే కృష్ణ వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజున ఈ కుంభమేళాని ఆర్గనైజ్ చేసే 13 ఆఖాడాలు అంటారు. వారు 13 మంది కూడా ఏకైకం కలిసి సమైక్యంగా అంటే ఒకే గొంతుతో ప్రభుపాదుల వారిని విశ్వగురువుగా ఘోషించారు అన్నమాట.
ఆయనకు ఆ బిరుదుని అంకితం చేస్తూ ఆ పరిషత్తు ఆ ప్రెసిడెంట్ గారు ఆ సాధు పొంగవుడు ఆయన ఏమన్నారు అంటే, ప్రభుపాదుల వారికి ఈ బిరుదు అనేది ఎట్లా ఉంటుందయ్యా అంటే, సూర్యుడికి ఒక చిన్న దీపాన్ని చూపించినట్టుగా ఉంది. ఆయన ఘనతను మేము కొనియాడడానికి కూడా మాకు అర్హత లేదు, కానీ ఇది మా భాగ్యంగా భావిస్తున్నాము. మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చిన ఈ ఇస్కాన్ బెంగళూరు వాళ్ళకి మా నమస్కారాలు అనేసి వారు వినమ్రంగా వారికి ఆ బిరుదును ప్రసాదించి వారు కూడా వినమ్రంగా ఆ అవకాశానికి ఆనందపడ్డారన్నమాట. సో అందరికీ ఆనందాన్ని ఇచ్చిన ఈ ఘటన ఆ ఫిబ్రవరి 10న కుంభమేళాలో జరిగింది. ఆ పవిత్ర ప్రయాగరాజు ఆ ధామంలో ఆ సంగమం దగ్గర ఇది జరగడం చాలా విశేషం అన్నమాట. సో ఇది అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. విశ్వగురువుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుపాదుల వారు చెప్పిన ఆ వాక్యాలను కానీ పరిపాలించగలిగితే జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. మీరు ఆనందంగా బతకచ్చు. ఒకసారి ఈ జీవితం పూర్తి కాగానే ఆ కృష్ణుని కూడా చేరుకోవచ్చు. ప్రభుపాదుల వారి ఆకాంక్ష మేరకు ఇస్కాన్ ఆధ్వర్యంలో కూడా మధు పండిత దాస గారి ఆధ్వర్యంలో ఒక గుడి కూడా నిర్మాణం అవుతోంది, చంద్రోదయ గుడి నిర్మాణం. దాని విశేషాలు ఒకసారి. సో ఇక్కడ ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ అయిన మధు పండిత దాసరు ప్రభువుల వారు ఈ అక్షయ పాత్రకు ఆయన చైర్మన్, ఫౌండింగ్ చైర్మన్. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా మన మొత్తం ప్రపంచానికే ఒక తలమానికంగా శ్రీకృష్ణుడికి భవ్యమైన మందిరం కడితే, అక్కడ ప్రభుపాదుల వారిని ఆ రాధాకృష్ణులను ప్రతిష్ఠిస్తే మన భారతీయ సంస్కృతి మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తం అవుతుందన్న ఉద్దేశంతో ఆయన బృందావనంలో ఈ ఒక అతిపెద్ద దేవస్థానాన్ని కట్టడానికి ఆయన సంకల్పం తీసుకున్నారు. మరి బృందావనం ఎందుకంటే అక్కడే కదా ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడు అవతరించింది. ఆ మథురా బృందావనంలోనే ఆయన యొక్క ఏమంటారు ఆ గ్లోరీని మనం చూపించగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో అక్కడ ఒక పెద్ద దేవస్థానం కట్టబోతున్నారు. అదే ఇన్స్పిరేషన్తో మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కూడా మేము ఈ నార్సింగి కోకాపేటలో ఒక పెద్ద దేవస్థానానికి అంటే సంకల్పం తీసుకోవడం జరిగింది. దాన్ని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అంటారన్నమాట. అది 430 అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం టెంపుల్. ఆ టవర్ మాట, ఆ మొత్తం టవర్ అంతా 440 ఫీట్ దాకా అది ఉంటుంది. అందులో 4 అతిపెద్ద క్షేత్రాలుగా పుణ్య దేవస్థానాలు రాబోతున్నాయి. రాధాకృష్ణులు, సీతారాం, లక్ష్మణ, హనుమంతుడు, తర్వాత ఈ గౌరనితాయులు అంటే కృష్ణ బలరాముల అవతారాలు, మరియు మన శ్రీనివాసుడు, తిరుమల శ్రీనివాసుడు వీరు రాబోతున్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఇది సంపూర్ణమైతే అతి త్వరలోనే మన తెలంగాణకు, మన ఇరు రాష్ట్రాలకు ఇది ఒక తలమానికంగా నిలుస్తుంది. ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, ఈ దేవస్థానాల చుట్టూ కూడా ఎవరికి ఆకలిగా పోకూడదు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయాలి అని కూడా మాకు చెప్పారు. ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుండి, ఇట్లాంటి ఎడిక్షన్స్ నుండి బయటికి వచ్చే రకమైన ప్రోగ్రామ్స్ చేయాలని కూడా మాకు చెప్పారన్నమాట. సో ఈ మూమెంట్కి చాలామంది కాంటాక్ట్లోకి వచ్చి ఎంతో రకంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఎడిక్షన్స్ నుండి బయటకు రాగలిగారు. కొత్త ఆనందాన్ని, కొత్త అనుభవాన్ని పొందగలిగారు అన్నమాట. సో ఒక దేవస్థానం అంటే దేవుడు ఉండే స్థానము మరియు దర్శనము అది మాత్రమే కాకుండా ఒక ఎడ్యుకేషను, అంతేకాదు మనకు కాస్త రిలీఫ్ ఇవ్వగలిగే శక్తి ఉండే కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే ప్రదేశం అన్నమాట అది. గురూజీ, ప్రభుపాదుల వారి ఆకాంక్ష మేరకు ఎవ్వరు కూడా ఆకలితో ఉండొద్దు అనేది వారి సంకల్పం. అయితే అన్నపూర్ణ క్యాంటీన్, అలాగే అన్నా క్యాంటీన్ యొక్క వివరాలు వివరిస్తారు. సో ప్రభుపాదుల వారు అంటే 75 ఏళ్ల వయసు ఉంటుంది అప్పుడు. వెస్ట్ బెంగాల్లో మాయాపూర్ అని ఒక ధామం అన్నమాట. అక్కడే చైతన్య మహాప్రభువులు వారు అవతరించారు. ఆ ధామంలో ఒక పెద్ద ఉత్సవం జరిగింది. సో ప్రపంచం నలుమూలల శిష్యులందరూ వచ్చారు, భక్తులందరూ వచ్చారు. ఆ ఉత్సవం పూర్తి కాగానే ఇంకా ప్రభుపాదుల వారు తన ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు అప్పట్లో. వచ్చి ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫైనల్గా రిచువల్స్, ప్రేయర్స్ అన్ని చేస్తూ ఉంటే ఆ విండో పక్కన బాల్కనీలో
ఏదో శబ్దం వస్తుందన్నమాట, కలకలం వస్తుందన్నమాట. వెంటనే ప్రభుపాదుల వారు కాస్త నించుని స్లోగా బాల్కనీ వరకు వెళ్ళి చూస్తున్నారు ఏమవుతోందా అనేసి. అక్కడ ఒక పెద్ద చెత్త కుండీ ఉంది. వస్తువు పూర్తయింది కనుక అందులో విస్తరాకులన్నీ పడేసి ఉన్నాయన్నమాట. ఆ విస్తరాకుల్లో ఉండే మెతుకులు తీసుకోవడానికి దగ్గరలో గ్రామం నుండి కొంతమంది పేద చిన్న పిల్లవాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి తింటుంటే ఈ లోపల కొన్ని కుక్కలు కూడా వచ్చాయి. అంటే ఒక అకామోషన్ అన్నమాట అక్కడ. అది చూడగానే ఆయన చాలా బాధపడ్డారు. ఒక దయాద్ర హృదయంతో ఆయన ఏమన్నారు అంటే, ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లలు ఇంత దూరం వచ్చి ఆ మెతుకులు తింటున్నారు, ఏ మనిషికి గతి పట్టకూడదు అని చెప్పి ఈ దేవుడు ఉండే స్థానం చుట్టూతా కూడా దేవుడికి అందరూ పిల్లలు కదా, మరి ఆయన ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు, ఆ రామచంద్రుడు, ఆ నారాయణుడు ఉంటే చుట్టుపక్కల ఎవరు ఆకలిగా పోకూడదు కదా, తండ్రి ఉంటే పిల్లలు ఆకలిగా పోతారా అని చెప్పి 10 మైళ్ళ దూరంలో ఎవరు కూడా ఆకలిగా పోకుండా చూడండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారన్నమాట. ప్రభుపాదుల వారే స్వయంగా ఆ ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇయర్ 2000 అంటే 25 ఏళ్ల క్రితము ఇస్కాన్ బెంగళూరులో దానికి ఒక ఫార్మల్ షేప్ ఇవ్వడం జరిగింది. శ్రీ మధుపండిత్ దాసులు ఆయన ఫౌండింగ్ చైర్మన్ అన్నమాట. ఆయన మరియు ఆ టీం అంతా కలిసి దీనికి అక్షయ పాత్ర అన్న ఒక సెక్యులర్ ట్రస్ట్ మేము ఏర్పాటు చేసి కుల మత ప్రాంత ఏ భేదాలు ఏమి లేకుండా ఆకలి ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం కావాలి అన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ మాటది. అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక 1500తో మొదలయ్యి ఈ రోజున ప్రతిరోజు ఆల్మోస్ట్ 23 లక్షల మందికి ఎవ్రీ డే 23 లక్షల మందికి పిల్లలకు భోజనాలు అందించడం జరుగుతుందన్నమాట. ఇది సటన్గా ఆచార్యుల వారి యొక్క ఆయన శక్తి, కృష్ణ శక్తి అదే నడిపిస్తోంది. మాకు కూడా అర్థం కావట్లేదు ఎట్లా నడుస్తోంది అనేసి. కుంభమేళ చాలా భారీగా చేసాం. పెద్దవాళ్ళు కూడా వచ్చి పార్ట్నర్షిప్ చేయడంతో అది చాలా వీలైందన్నమాట. సో ఈ అక్షయ పాత్ర అనేది ఒక్క పిల్లల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. దానికి అనుబంధిత కొన్ని సంస్థలు మేము ఏర్పాటు చేసి తద్వారా వేరే రకమైన ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మేము చేస్తున్నాము. ఉదాహరణకి తెలంగాణలో మోర్ దెన్ డెకేడ్ ఇక్కడ ఈ అన్నపూర్ణ అన్న పథకం ద్వారా 5 రూపాయలకి ఇది ఒక చక్కటి మీల్ సరఫరా చేస్తున్నమాట. ఇది సంపూర్ణంగా గవర్నమెంట్ వారి ప్రోగ్రాము. దీనికి కావాల్సిన రన్నింగ్ ఎక్స్పెండిచర్ అంతా వారే ఇస్తున్నారు. కాకపోతే మేమేంటంటే మా కిచెను, మా వెహికల్స్ అన్ని మేము ఏర్పాటు చేసి తద్వారా ఆ పార్ట్నర్షిప్తో ఆ పేదలకు చేయడం జరిగిందన్నమాట. ఒకప్పుడు ఒక సిటీ కమిషనర్ మాకు చెప్పారు, ఈ 5 రూపాయల పథకం వల్ల వచ్చిన ఒక లాభం ఏమిటనేసి. ఆయన ఏమన్నారు అంటే, స్వామీజీ 5 రూపాయలకు ఒక పెద్ద మీల్ జరగడంతో పెట్టి క్రైమ్స్, చిన్న చిన్న దొంగతనాలు తిండి కోసం పాపం అవన్నీ తగ్గిపోయినాయి స్వామీజీ అని చెప్పారన్నమాట. సో చాలా మంచి పథకం ఇది గవర్నమెంట్ వారిది. సో ఇదే పథకాన్ని ఆంధ్రాలో కూడా అమలు చేశారు. ఈ కాలంలో ఏంటంటే సిచ్యువేషన్ బాగా మారిపోయిందండి. చాలామందికి వండుకోవడం కూడా అంత ఈజీ కాదు. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వండుకోలేరు. తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫోకస్ చేయాలి స్టడీస్ మీద. లైబ్రరీస్ ఉన్నాయి కానీ తిండి లేదు, కానీ వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆటో డ్రైవర్స్ అని, ఆ కూలీ చేసుకునే వాళ్ళని, ఎన్నో రకాల వర్గాలకి ఒక కుక్కుడు మీల్ ఇవ్వడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత సమాజానికి అది కావాలి, అది మంచి సంకల్పము. సో ఈ రకంగా ఇరు రాష్ట్రాలలోనూ గవర్నమెంట్ వారు ఆ రకంగా సంకల్పం తీసుకుని చేయడం అనేది చాలా హర్షణీయము. అందులో మాకు ఒక భాగస్వామిని రమించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చివరిగా ఆ కృష్ణ భక్తులకి ఒక్క మాటగా ఏం చెప్తారు? మన విశ్వగురువు అయిన ప్రభుపాదుల వారి యొక్క పేరు మీదుగా మీరందరూ కూడా ఈ కృష్ణనామాన్ని చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతిరోజు 108 సార్లతో మొదలుపెట్టండి. 16 మాలలు చేయమని చెప్పారు ఆచార్యులు. ఇది 108 సార్లు అంటే ఒక మాల. దాన్ని 16 మాలలు చేయాలంటే 2 గంటలు పడుతుంది. ఇది మెడిటేషన్ లాగా మనం కూర్చొని ఇంకా చేస్తూ ఉండొచ్చు. కొంతమంది భక్తులు ఏకాదశి నాడు ఎన్ని చేస్తారు అంటే మీరు నమ్మలేరు, 64 మాలలు చేస్తారు. కొంతమంది 108 చేస్తారు. వారందరికీ ఆ శక్తి ఎలా వస్తుంది? వాళ్ళు కూర్చుని చేస్తూనే ఉంటారు. ఎలా వస్తుంది ఆ శక్తి? ఆ శక్తి అంతా కూడా ఆ నామం నుండే వాళ్ళకి లభిస్తుంది.
వినగానే మీకు ఆ శక్తులన్నీ లభిస్తాయి అన్నమాట. సో మీరు చెప్పండి, పైకి వినండి. ఇదే మేము ఒక సాధువుగా ఒక దేవస్థానం నుండి మీకు ఇవ్వగలిగిన ఒక అతిపెద్ద గిఫ్ట్ మాట. ఆచార్యుల వారి నుండి వచ్చిన ఆదేశాలను మనం పాటిద్దాం, జీవితంలో మనం పైకొద్దాం. హరే కృష్ణ. ఆచార్య ప్రభుపాదుల వారి జీవిత విశేషాల గురించి, అలాగే ఆయనకు దక్కిన విశ్వగురు బిరుదు గురించి కూడా మా అందరితో చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు గురించి. ఇది ఈనాటి విశ్వగురు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.